అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ తన పరువు తానే తీసుకుంటుంది. మరొకసారి పాకిస్తాన్కు చెందినటువంటి మిలిటరీ చీఫ్ ఘోర అవమానాన్ని ఎదుర్కొన్నారు. యుఎస్లో మునీర్ను అక్కడి పాక్ ప్రజలు హడలెత్తించారు. మునీర్ ఉన్న హోటల్ ఎదుట ఆందోళన చేశారు. మునీర్ రాగానే షేమ్ ఆన్ యూ డిక్టేటర్ అంటూ నినాదాలు చేశారు. అంటే నిన్ను చూస్తే సిగ్గుచేటుగా ఉంది, షేమ్ ఆన్ యూ మునీర్ అంటూ నినాదాలు చేశారు గట్టిగా. మాస్ మర్డరర్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ఆర్మీ చీఫ్కు ఈ చేదు అనుభవం ఎదురైంది. నీ ఆట ముగిసింది, నిన్ను వెంటాడతామంటూ పాక్ జాతీయులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఎస్, ఇది నిజమే, నీ టైం అయిపోయిందంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల అమెరికా వెళ్ళారు ఆసిం మునీర్. ఈ నేపథ్యంలో ఆసిం మునీర్కు ఈ చేదు అనుభవం ఎదురైంది. తాజాగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఆసిం మునీర్ పర్యటన సందర్భంగా అక్కడి పాక్ జాతీయులు అతన్ని ఘోరంగా అవమానించారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా కంగు తిన్నాడు ఆసిం మునీర్. ప్రధానంగా ఇటీవల అమెరికాకు వెళ్ళాడు. అమెరికా సైనిక పరేడ్కు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ఆసిం మునీర్ ఆహ్వానం వచ్చింది. ఇక అమెరికా సైనిక పరేడ్కు ఆహ్వానం వచ్చిందంటూ బిల్డప్ కూడా ఇచ్చాడు. కానీ ఈ వార్తలను ఖండిస్తూ ఇటు వైట్ హౌస్ కూడా ప్రకటన చేసింది. దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్ పరువు మరొకసారి అంతర్జాతీయంగా పూర్తిగా గంగలో కలిసిన పరిస్థితి. పాక్ జాతీయులు ఇటు సొంత దేశీయులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తే మరోవైపు అటు అమెరికా కూడా సైనిక పరేడ్కు మేం పిలిచామా, అంత సీన్ లేదే అంటూ వైట్ హౌస్ ఈ ప్రకటనను ఖండించింది. దీంతో ఆసిం మునీర్ ఇచ్చిన బిల్డప్ కాస్త నీరుగారిపోయింది. ఈ వేడుకలు ఏ విదేశీ నాయకుడిని ఆహ్వానించలేదంటూ అమెరికా స్పష్టం చేయడంతో ఆసిం మునీర్ ఏదో కావాలని ఇలాంటి బిల్డప్ ఇచ్చాడంటూ అర్థమవుతుంది. వైట్ హౌస్ ప్రకటనతో అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు మరొకసారి పోయింది. ఇప్పుడు సొంత జాతీయ చేతిలో మరొకసారి ఘోర అవమానానికి గురయ్యారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్. ఒకసారి దానికి సంబంధించిన దృశ్యాలు చూద్దాం. Shame on you, mass murderers! Shame on you! Shame on you! Mass murderers, shame on you! Shame on you, mass murderers! Shame on you! Shame on you, mass murderers! Shame on you, mass murderers! Shame on you! Shame on you, mass murderers! Shame on you! Shame on you, mass murderers! Shame! Shame on you! I have freedom. I'm on the pavement. You are there. This is not your property. I'm standing here. That's your property. This is public property. Yeah? I'm out. Shame on you, Asim Munir! Shame on you! I have freedom of speech. Call somebody. I'm right here. Yes, we are outside in the pavement. No. This is private. Okay, call them. Shame on you, Asim Munir! Shame on you! I'm outside. This is not. It's a pavement. I'm under off. Shame on you, Asim Munir! Shame on you, Asim Munir! Shame on you! Civilian supremacy in Pakistan! Shame on you, Asim Munir! Gidar, Gidar, Gidar! Shame on you, Asim Munir! Shame on you, Asim Munir! Shame! ఇక ఆసిం మునీర్ను ఉద్దేశించి పాకిస్తాన్ జాతీయులు నువ్వు ఒక నియంతవి, సిగ్గుచేటు అంటూ వ్యాఖ్యానించడం కలకలం రేగింది. అయితే వీళ్ళంతా కూడా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులుగా చెప్తున్నారు. ఇమ్రాన్ ఖాన్కు ఆసిం మునీర్కు ఎక్కడ పొసగదు. ఎస్, ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. డెమోక్రసీ డైస్ అంటూ కొన్ని ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. అక్కడ భారీ హోర్డింగులు కూడా పాకిస్తాన్ జాతీయులు ఏర్పాటు చేసిన పరిస్థితి. మాస్ మర్డరర్ ఆసిం మునీర్ అంటూ డెమోక్రసీ డైస్ వెన్ గన్ స్పీక్స్ అంటూ హోర్డింగ్లు కూడా ఏర్పాటు చేశారు. ఆ పక్క నుంచి ఆసిం మునీర్ వెళ్తున్నాడు చూడండి ఒకసారి. అతన్ని ఉద్దేశించే పెట్టారు అక్కడ. అమెరికా వీధుల్లో కూడా పాకిస్తానీలు ఇంతటి భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. ఒకసారి మనం ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. సరిగ్గా ఆసిం మునీర్ పర్యటనలో
దానికి ఎదురుగానే ఇలాంటి భారీ హోర్డింగ్లు పెట్టారు. అసీం మునీర్ యువర్ టైమ్ ఇస్ అప్, పాకిస్తాన్ విల్ రైజ్ అంటూ అతని నియంత పాలన ఇక ముగిసింది అంటూ పెట్టిన హోర్డింగ్స్ ఒకసారి మనకు అర్థమవుతున్నాడు. మూమెంట్ ఫర్ డెమోక్రాటిక్ పాకిస్తాన్ అంటూ మరికొన్ని పెట్టారు. అసీం మునీర్ వాస్తవంగా ఆయన సైన్యాధ్యక్షుడు అవ్వడానికి కూడా సరైన అర్హత లేవనే విమర్శలు కూడా వచ్చాయి. అనూహ్యంగా ఆయన పదోన్నతి పొంది ఆ బాధ్యతలు స్వీకరించాడంటూ మొదటి నుంచి కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ కూడా మొదటి నుంచి అసీం మునీర్ ఎప్పుడైతే మిలిటరీ చీఫ్గా బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి కూడా దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ మనుషులే అమెరికాలో అసీం మునీర్కు వ్యతిరేకంగా ఆందోళన చేశారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద వాళ్ళంతా కూడా పాకిస్తాన్ జాతీయులే. ఇప్పుడు అసీం మునీర్కు వ్యతిరేకంగా ఇలాంటి నినాదాలు చేయడంతో ఒక్కసారిగా అతన్ని గెరావ్ చేశారు. దాదాపుగా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని వెళ్తున్నటువంటి అతన్ని గెరావ్ చేయడంతో ఒకసారిగా వాషింగ్టన్ డీసీలో పెద్ద ఎత్తున నిరసన ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతోంది. పాకిస్తాన్ జాతీయులు అలాగే పాకిస్తాన్ మూలాలు కలిగిన ప్రజలు వాషింగ్టన్లోని మునీర్ హోటల్ దగ్గర నిరసన తెలిపారు. అది 4 సీజన్ హోటల్గా చెప్తున్నారు వాషింగ్టన్ డీసీలో. ఆ హోటల్ దగ్గర మునీర్ బయటకు వెళ్తున్నప్పుడు అతన్ని నువ్వు ఒక నియంతవి, నువ్వు ఒక సిగ్గుమాలిన వ్యక్తివి అంటూ అతన్ని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ అయితే ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి. ఆర్మీ చీఫ్ వాషింగ్టన్లోని హోటల్కు చేరుకోగానే అసీం మునీర్ నువ్వు పిరికివాడివి, నీకు సిగ్గు లేదు, నువ్వు ఒక సామూహిక హంతకుడివి, అలాగే నువ్వు ఒక నియంతవి, ఇలాంటి నినాదాలు చేస్తూ అక్కడ కొంతమంది నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు అయితే మనకు కనబడ్డాయి. అయితే ఆ వీడియోలు అంటే అధికారులు ఆయన్ను ఆవరణలోకి ప్రవేశించకుండా ఆపడానికి ప్రయత్నించినప్పుడు ప్రజలు వారితో వాగ్వాదానికి కూడా దిగిన దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. సో రకంగా పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పీటీఐ మద్దతుదారులే ఈ భారీ నిరసన తెలిపినట్టుగా తెలుస్తోంది. వారు ప్రస్తుతం పాకిస్తాన్ వ్యవస్థను చాలా కాలంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా మునీర్ అమెరికా పర్యటన అధికారికంగా ప్రకటించబడడానికి ముందు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ యొక్క పీటీఐ పార్టీ ఏదైతే ఉందో వాషింగ్టన్లోని పాకిస్తాన్ రాయబారి కార్యాలయం ఎదుట బయట కూడా నిరసనలకు పిలుపునిచ్చింది. సో ఆ రకంగా ఈ 4 సీజన్ హోటల్స్ చేరుకున్న సందర్భంలో అసీం మునీర్ ఆ ప్రాంతానికి చేరుకున్నప్పుడు భారీగా నిరసన చేపట్టిన దృశ్యాలు ఒకసారి ఆ దృశ్యాలు మళ్ళీ చూద్దాం. And people are here to hunt you. Shame! Shame on you! Shame on you! Shame! Free Pakistan! Civilian supremacy in Pakistan! Shame on you! Shame on you! Shame on you, bastard! Shame on you! Shame on you! Shame on you! Dictator! Shame on you, dictator! Shame on you! Shame on you, dictator! Shame on you! I have freedom. I am on the pavement. You are there. This is not your property. I'm standing here. That's your property. This is public property. Yeah? I'm out. Shame on you, Assembly! Shame on you! I have freedom of speech. Call someone. I'm right here. Yes, we are outside in the pavement. No. This is private. Okay, call them. Shame on you, Assembly! Shame on you! On you, mass murderers! Shame on you! Shame on you, mass murderers! Shame on you! Shame on you, mass murderers! Shame on you! అమెరికాతో సైనిక అలాగే వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకునే లక్ష్యంతో 5 రోజుల అధికారిక పర్యటన కోసం అసీం మునీర్ ఆదివారం వాషింగ్టన్ చేరుకున్నారు. అయితే ప్రధానంగా ద్వైపాక్షిక అంశాలకు సంబంధించిన చర్చలు అలాగే ఇక జూన్ 14న జరిగే అమెరికా సైన్యం యొక్క 250వ వార్షికోత్సవ వేడుకలకు అధికారికంగా దీనికి సంబంధం లేదంటూ చెప్తున్నప్పటికీ వాస్తవానికి పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ను వాషింగ్టన్ మిలిటరీ పరేడ్కు ఆహ్వానించారంటూ గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఆ వాదనను వైట్ హౌస్ అయితే నిర్ద్వందంగా తిరస్కరించిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా రైట్ ఈ నేపథ్యంలో అటు పాకిస్తాన్ మిలిటరీ పరేడ్కు తనను ఆహ్వానించారు, తాను వెళ్ళానంటూ అసీం మునీర్ చేసిన ప్రకటన కూడా ఇక్కడ హాస్యాస్పదంగా మారింది. అమెరికా
తాము ఎవరిని గెస్టులుగా పిలవలేదంటూ చెప్పడంతో ఒకసారిగా మళ్ళీ నవ్వుల పాలైన పరిస్థితి. అయితే ఇక్కడ భారత్తో యుద్ధం తర్వాత పాకిస్తాన్ ఆర్మీ పూర్తిగా చావు తప్పి కన్నులొట్టబోయిన పరిస్థితి మాదిరి కంప్లీట్గా చతికిలబడిపోయింది యుద్ధంలో భారత్తో. అయినప్పటికీ కూడా అసీం మునీర్కు ఫీల్డ్ మార్షల్ హోదాను కట్టబెట్టారు, పదోన్నతి ఇచ్చారు. దీంతో మరొకసారి పాకిస్తాన్లో పార్టీలన్నీ కూడా ఇమ్రాన్ ఖాన్ లాంటి వ్యక్తులు అలాగే వాళ్ళ పార్టీ కూడా పూర్తిగా మండిపడుతున్న పరిస్థితి. ఇప్పుడు తాజాగా అమెరికా పర్యటనలో మరొకసారి దానికి సంబంధించిన నిరసన ఎదుర్కొన్నారు. ఏకంగా పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి మరి ఆ నిరసన ప్రకటించారు. రైట్, మా కొలీగ్ శివ జైన్ అవుతున్నారు. శివ, అసీం మునీర్ పాకిస్తాన్ సంబంధించినటువంటి మిలిటరీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన అమెరికా వెళ్ళినప్పుడు భారీగా నిరసన ఎదుర్కొన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ దృశ్యాలను చూస్తే అసలు ఏం జరిగింది, అమెరికాలో ఎలాంటి నిరసన ఎదుర్కొన్నారు మునీర్? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కు అమెరికాలో ఘోర అవమానం జరిగినట్లుగానే ప్రధానంగా తెలుస్తుంది. 5 రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ఈరోజు అమెరికా వెళ్లిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు అక్కడ ఉన్న పాక్ ప్రజలందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన ఒక హోటల్లో దిగి లోపలికి వెళ్తున్న సందర్భంలో ఆసిఫ్ వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. మునీర్ ఉన్న హోటల్ ఎదుట వారు ఆందోళన నిర్వహించారు. మునీర్ రాగానే షేమ్ ఆన్ యూ డిక్టేటర్ అంటూ నినాదాలు చేశారు. మాస్ మర్డరర్ అంటూ కూడా స్లోగన్స్ కూడా ఇచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ నీ టైం ముగిసింది, నిన్ను వెంటాడుతామంటూ కూడా అక్కడ ఉన్న పాక్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా, ఆసిఫ్ మునీర్ వ్యతిరేకంగా పాక్ జాతీయులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా మనకు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న విజువల్ బట్టి మనకు అర్థమవుతోంది. అంటే ఇటీవల అమెరికా వెళ్ళిన ఆసిఫ్ మునీర్ అమెరికా సైనిక పరేడ్ కు ఆహ్వానం వచ్చిందట్టు కూడా ఆయన వెళ్లారు. అదే ప్రచారం కూడా చేసుకున్నారు. కానీ ఈ వార్తలను వైట్ హౌస్ ప్రకటన అంటే ఖండిస్తూ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ వేడుకలు ఏ విదేశీ సంబంధించిన నాయకుడిని కానీ ఇటు ఆర్మీకి సంబంధించిన కీలక అధికారులు కూడా ఎవరిని కూడా మేము దీనికి ఆహ్వానించలేదంటూ కూడా వైట్ హౌస్ స్పష్టం చేసింది. వైట్ హౌస్ ప్రకటనతో అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు అనేది పోయినట్లుగా ప్రధానంగా కనిపిస్తోంది. ఇప్పుడు సొంత జాతీయుల చేతిలో మరోసారి ఘోర అవమానానికి గురయ్యారు ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్. ఏదైతే ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన తర్వాత భారత్ పై పాకిస్తాన్ పై చేయి సాధించింది అని చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ దానికి ప్రతిఫలంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఆసిఫ్ మునీర్ కు చీఫ్ మార్షల్ గా ప్రమోట్ చేస్తూ కూడా ఆయనకి పదోన్నతి కల్పించారు. దాని ద్వారా ప్రజల్లో తమపై వ్యతిరేకత లేకుండా ఉండే విధంగా కూడా వారు ఈ విధంగా దుష్ప్రచారం చేసుకున్నారనేది కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా అందరూ భావించారు. అంటే ఏదైతే భారత్ చేసిన దాడుల్లో పాకిస్తాన్ అన్ని విధాల వైమానిక స్థావరాలు కానీ, ఎయిర్ బేస్లు కానీ, ఇటు ఆస్తి ప్రాణనష్టానికి సంబంధించి కూడా అనేక విధాలుగా నష్టపోయింది పాకిస్తాన్. కానీ భారత్ పై పాకిస్తాన్ పై చేసి సాధించినట్టు ప్రచారం చేసుకుంటూ దానిలో భాగంగా ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కు పదోన్నతి కల్పిస్తూ చీఫ్ మార్షల్ గా పదోన్నతి కల్పించారు. దీంతో పాటు ఇప్పుడు అమెరికా పర్యటనకు వెళ్ళిన ఆసిఫ్ మునీర్ కు అక్కడున్న ప్రజలు, పాకిస్తాన్ ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసి ఘోర అవమానపరిచే విధంగా కూడా అక్కడ వ్యాఖ్యలు చేశారని కూడా ప్రధానంగా ఈ దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద పాకిస్తాన్లో అధికారిక పర్యటనకు వెళ్ళిన అసీం మునీర్, శనివారం జరిగిన అమెరికా పర్యటనకు వెళ్ళిన మునీర్ శనివారం అక్కడ జరిగినటువంటి వాషింగ్టన్లో జరిగినటువంటి అమెరికా సైనిక వార్షికోత్సవాలకు 250వ వార్షికోత్సవాలకు హాజరవుతున్నారు అంటూ వచ్చిన వార్తల్ని అక్కడ వైట్ హౌస్ ఖండించింది. తాము ఎవరిని అసలు ఆ వార్షికోత్సవాలకు పిలవలేదంటూ అమెరికా చెప్పడంతో మరొకసారి ఇక్కడ అంటే వాషింగ్టన్లో ఉండి కూడా అతను వెళ్ళలేదు, ఆ కార్యక్రమంలో పాల్గొనలేదంటూ కూడా పాకిస్తాన్ మీడియా తర్వాత ప్రకటించింది. అంటే అంతకుముందు అదేదో అమెరికా వార్షికోత్సవాలకు పిలిచింది, సైనిక పరేడ్కు నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచిందంటూ సొంత డబ్బా కొట్టుకున్నాడు ఈ మునీర్. కానీ అక్కడ జరిగింది వేరు. వైట్ హౌస్ నిర్ద్వందంగా తోసిపుచ్చింది ఈ వాదనని. అసలు మేము ఎందుకు పిలుస్తాం, అతన్ని మేము పిలవలేదు, అతనికి అంత సీన్ లేదు, అంత బిల్డప్ అక్కర్లేదంటూ చెప్పిన పరిస్థితి. ఎంత పరువు తక్కువ అంటే పాకిస్తాన్ సొంత డబ్బా కొట్టుకోవడము, అంతర్జాతీయ వేదికల మీద ఇలాంటి అంటే ఇజ్జత్ తీసుకోవడం అంటారు కదా, ఇలాంటి పనులు చేస్తూ పాకిస్తాన్ ప్రతిసారి నవ్వుల పాలవుతుంది. ఈసారి కూడా అంటే భారత్పై ఏదైతే విషయం చెబుతున్న క్రమం ఉందో తాజాగా ఇక్కడ పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ పీటీఐ మద్దతుదారులంతా కూడా అక్కడ మునీర్కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. సో మొత్తం మీద మునీర్కు అంత సీన్ లేదనే విషయం అయితే అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ అసీం మునీరే భారత్పైకి అసలు ఈ పహల్గామ్ దాడికి ముందు అక్కడున్నటువంటి కొంతమంది ఎన్ఆర్ఐలతో మాట్లాడిన సమావేశంలో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆయన వ్యాఖ్యలతోనే పహల్గామ్ దాడి జరిగిందనే
కారకుడిగా చెప్తున్నారు. అలాంటి అసీం మునీర్కు మొన్నటి దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత మళ్ళీ పదోన్నతి ఇచ్చారు. ఏకంగా ఆయనకు ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి ఇచ్చారు. ఇక ఆయన దాంతో ఆ దేశంలో ఒకసారిగా ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలాంటి పనిచేశారంటూ కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా అసీం మునీర్ అమెరికా పర్యటనలో పూర్తిగా అటు పాకిస్తాన్ జాతీయుల నుంచి మరొకసారి నిరసన ఎదుర్కొని పరువు పోగొట్టుకున్న పరిస్థితి మనకు కనబడుతోంది.